హాయ్ డిఎస్ అభ్యర్థులందరికీ ముందుగా ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్ వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నట్టు తెలుస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది పడిన రంగం అంటూ ఉందంటే అది విద్యారంగం మాత్రమే. విద్యారంగంలో ఎక్కువ మంది ఇబ్బంది పడి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే టీచర్సు మరియు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూసే డిఎస్సి అభ్యర్థులు ఎంతో బాధపడి ఈ కరోనా నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించారు. అయితే టెట్ ప్లస్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ కరోనా వైరస్ రాకపోయి ఉన్నట్లయితే ఈ టయానికి టెట్ పరీక్ష పూర్తి చేసుకుని దాని రిజల్ట్ కూడా అనౌన్స్ చేసుకుని డిఎస్సి పరీక్షలు రాయడానికి చివరి అంకానికి చేరుకోవడానికి దగ్గరలో ఉండేవాళ్ళమి. అయితే ఈ కరోనా మన తలరాతలను తలకిందులు చేసింది. నిజంగా ఈ కరోనా రాకపోయి ఉండుంటే ఈరోజు చాలామంది డిఎస్సి అభ్యర్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా వల్ల తన కలలు కొద్దికాలం పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా దినపత్రికలను మనం రోజుగా పరిశీలించినట్లయితే టెట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది 2020 సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది. అయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న అంశం. అయితే టెట్ నోటిఫికేషన్ రావడానికి ఉన్న ఆటంకాలు ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఉన్న ఆటంకాలు ఏంటి అనే విషయాలు పరిశీలిస్తే టెట్ నోటిఫికేషన్ రావడానికి ఉన్న ఆటంకాలు ఏమీ లేవండి. మరి ఎందుకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అని అడిగితే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముఖ్య అవరోధం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ ముగిసిన వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశాన్ని పరిశీలించినట్లయితే రేపు జూలై 15 నుండి టీచర్ బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యి జూలై నెలాఖరికి పూర్తి చేసుకుని ఆగస్టు మొదటి వారంలో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే నా అంచనా ప్రకారం టెట్ నోటిఫికేషన్ని సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విడుదల చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ లోపల ఎందుకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయరు అని మీరు
అడగచ్చు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా కరోనా వైరస్ ప్రభావం అని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం జూన్ 30 వరకు లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం విధించడం జరిగింది. ఇక జూలై మాసం అంతా 10th క్లాస్ పరీక్షలు, రిజల్ట్లు ఇవన్నీ ఉంటాయి. ఆగస్టు వచ్చేటప్పటికి స్కూల్స్ రీఓపెనింగ్, కాలేజీలు రీఓపెనింగ్, ఈ ప్రక్రియ అంతా ఉంటుంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓకే, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవ్వచ్చు, డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనే ప్రక్రియ పరిశీలించినట్లయితే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి అనే అంశం ఈ మధ్య కాలంలో చాలా మంది ఉపాధ్యాయులు రిటైర్ అవడం జరిగింది. ఈ మధ్య పత్రికల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా సుమారుగా 15,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నా అంచనా ప్రకారంగా ఉపాధ్యాయ పోస్టులు 15,000 మించి సుమారుగా 15,000 నుండి 20,000 మధ్య ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని నా అంచనా. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎల్కేజీ, యూకేజీ పాఠశాలలు కనుక ప్రతి పాఠశాలలో ప్రవేశపెడితే సుమారుగా ఒక 10 నుంచి 12,000 పోస్టులు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా కలుపుకుంటే మొత్తం మీద మన పోస్టుల సంఖ్య ఖచ్చితంగా 15,000 దాటి ఉంటాయి, 20,000 మధ్య ఉండొచ్చు. నెక్స్ట్ ఆ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యా సదుపాయాలు కానీ, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలనే దృక్పథంతో ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా చాలామంది పేద మధ్య తరగతి పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆగస్టు నెలలో ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని మనకి ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉండవచ్చు, ఎన్ని భర్తీ చేయాలి అనే అంశం మనకి సెప్టెంబర్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఉపాధ్యాయుల ఖాళీల గురించి అక్టోబర్ నెలాఖరికల్లా పూర్తి సమాచారం వచ్చి మేబీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. టెట్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 5న విడుదల చేసినట్లయితే ఆ టెట్ పరీక్షను నవంబర్ మొదటి వారంలో నిర్వహించి ఆ ఫలితాలను
డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసి ఫలితాలు విడుదల చేసిన రోజే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి పరీక్షను నా అంచనా ప్రకారం 2021 ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు గుర్తించవలసిన విషయం ఏంటంటే, చాలామంది కరోనా వైరస్ వచ్చింది, లాక్డౌన్ విధించారు, ఈ సంవత్సరం నోటిఫికేషన్ వేస్తారా అనేది చాలామందికి వచ్చే సందేహం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంపై ఆయన చూపిస్తున్న అపారమైన శ్రద్ధ, ఏ పిల్లవాడికి అన్యాయం జరగకూడదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తారు. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. దయచేసి పోస్ట్ పోన్ చేసుకోవద్దు. అదేవిధంగా చాలామంది కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ క్లాసులని చెప్పి టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. రియల్గా చెప్పాలి అంటే ప్రతి డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పరిశీలించినట్లయితే ఆ అభ్యర్థులందరూ టెక్స్ట్ బుక్లను చదివి ఒక సిస్టమేటిక్ వేలో పరీక్షలు రాసి వారి యొక్క ప్రతిభను అంచనా వేసుకోవడానికి ఒక ప్రణాళికబద్ధమైన పరీక్షలను వాళ్ళు రాస్తూ వాళ్ళు చేసిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళి వాళ్ళు విజయాన్ని సాధించారు. కొన్ని కోచింగ్ సెంటర్స్ వారు వాళ్ళకి నచ్చిన బిట్లు వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చి మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. మీరు గత ప్రీవియస్ పేపర్లను మీరు టెట్ కానీ డిఎస్సి కానీ పేపర్లు పరిశీలించినట్లయితే 95% టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో అవే అంశాలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఒక్క 5% అంశాలు ఆ అంశానికి ఉండే ఇంపార్టెన్స్ని బట్టి కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అంత క్లిష్టతరమైన అంశాలు ఏమి కాదు. మనం టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినట్లయితే ఆ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, కన్న తల్లిని వదిలి పిన్న తల్లి వెంట వెళ్తున్నట్టుంది. మన కన్న తల్లి లాంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని చదవడం మాని ఎవరో కోచింగ్ సెంటర్ వారు తయారు చేసినటువంటి
మెటీరియల్స్ చదవడం అనేది అంత భావ్యం కాదు. ఎందుకంటే ఏ మెటీరియల్ అయినా టెక్స్ట్ బుక్కు సరి సమానం కాదు. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి అంశం దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించినటువంటి అనాలిసిస్ ఉంటుంది. మెటీరియల్స్ అనేవి కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రేపు టెట్ పేపర్ తయారు చేసేవాడు కానీ, డిఎస్సి పేపర్ తయారు చేసేవాడు కానీ వాళ్ళు ఫాలో అయ్యేది ఏ మెటీరియల్స్ని ఫాలో అవరు, కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవుతారు. అందుకని ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా కొద్ది కష్టమైనప్పటికీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. దయచేసి మెటీరియల్స్ని ఫాలో అవ్వద్దు. ఇంకా మనకు నోటిఫికేషన్ రావడానికి 2 months టైం ఉంది. ఈ 2 monthsలో మనం ప్రిపరేషన్ ప్లాన్స్ ఏ విధంగా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మీరందరూ కూడా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ పూర్తి చేసిన వారు కాబట్టి మీరు చదివేవి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలు మీ పరిధి దాటి బయటికి వెళ్ళవు. మీరు టెక్స్ట్ బుక్స్ని సంపాదించుకొని ఈ 2 months ఒక ప్లాన్ ప్రకారంగా ప్రతి లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకోండి, మీకు సరిపోతుంది. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు డిఎస్సి అనుభూతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది సైకాలజీ, ట్రై మెథడ్స్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, సైకాలజీ ఎంత బాగా చదివినా ఫుల్ మార్క్స్ సాధించడం కొద్ది క్లిష్టతరమైన అంశం. అదేవిధంగా ట్రై మెథడ్స్ ఎంత బాగా చదివినా కొన్ని అంశాలు మనం ఆన్సర్ పెట్టడంలో ఇబ్బంది గురవుతుంటాం. ఆ అంశాలన్నిటినీ క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ 2 నెలల్లో సైకాలజీ, ట్రై మెథడ్స్ మీద పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకుని 100% మార్కులు గెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు దయచేసి మ్యాథ్స్ అంటే భయం, ఆ భయం పక్కన పెట్టండి. మీరు ఈ 2 months కూడా మ్యాథ్స్ మీద దృష్టి పెట్టండి, అదేవిధంగా ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టండి. నోటిఫికేషన్ పడే టయానికి మనకున్న 5 సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా 3 సబ్జెక్ట్స్ పూర్తి సిలబస్ చదివి ఉండాలి. అప్పుడే ఆ ఉన్న టైంలో మిగతా 2 సబ్జెక్టులను కవర్ చేసుకుంటూ ఈ 3 సబ్జెక్టులను రివిజన్ చేసుకుంటూ మన గ్రాండ్ టెస్టులు, డైరెక్ట్ టెస్టులు రాసుకుంటూ మన ప్రిపరేషన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి. ఫైనల్గా అభ్యర్థులారా,
నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ఏమీ ఉండదు. మీరు చూస్తున్నారు, రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా మారబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది బిఈడి డిఎడ్ వారికి ఒక విధంగా వరం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోపోనట్లయితే చాలా చాలా బాధపడే అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతాయి. అందుకని ఖచ్చితంగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోండి. ఈ యూట్యూబ్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్ యాప్ల్లో వచ్చే అన్వాంటెడ్ మెసేజెస్, అపోహలు, రూమర్లు నమ్మబోకండి. మీరు నమ్మేది మీ దగ్గరుండే భగవద్గీత లాంటి, ఒక ఖురాన్ లాంటి, ఒక బైబిల్ లాంటి మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ అయినటువంటి బిఈడి కానీ డిఎడ్ వారి కానీ మెథడాలజీ బుక్స్, అవి మాత్రమే చదవండి. దయచేసి ఏ మెటీరియల్ చదవడానికి ప్రయత్నించకండి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్కే మనల్ని కాపాడుతుంది. టెక్స్ట్ బుక్కే మనకు శ్రీరామ రక్ష. మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదివి రేపు రానున్న రోజుల్లో డిఎస్సిలో జిల్లా టాపర్గా లేదా జిల్లాలో మెరుగైన ర్యాంకు సాధిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారని, ఖచ్చితంగా రేపు రాబోయే నోటిఫికేషన్లో మంచి స్కోర్ సాధిస్తారని ఆశిస్తూ మీ ఏవిఎం.